సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మళ్ళీ బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను స్పెషల్ కోర్టు కొట్టివేసింది. అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ను పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ పొడిగింపును తిరస్కరించింది. ఈ మేరకు వైద్య పరీక్షలను తిహార్ జైలులోనే నిర్వహించాలని అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. అయితే వైద్య పరీక్షలు చేయించుకోవాలని చేసిన మధ్యంతర బెయిల్ ను కోర్టు నిరాకరించింది. ఈ మేరకు జూన్ 19 వరకు కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది.